యూట్యూబ్ లెసన్లో భాగంగా ఈరోజు ధరల వ్యూహం అనేటువంటి టాపిక్ మీద చర్చించుకుందాం. సాధారణంగా పారిశ్రామికవేత్తలు తమ వస్తువులను ఉత్పత్తి చేసిన తర్వాత ఆ వస్తువులకు ధరను ఏ విధంగా నిర్ణయించాలి అనే దాంట్లో తర్జన భర్జన పడడం అనేటువంటిది మనం చూస్తుంటాం. ఏ ఉత్పత్తి సంస్థ అయినా కానీ లాభాలు ఎక్కువ పొందే విధంగా ప్రయత్నిస్తుంటాయి. ఇష్టం వచ్చినంత లాభాలు పొందడానికి మార్కెట్లో మరి వాళ్ళకి పోటీ కూడా ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని మార్కెట్లో తన వస్తువుకు ధర నిర్ణయించి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా, కస్టమర్స్ని ఎక్కువగా ఆకర్షించుకునే విధంగా ధర నిర్ణయించేటువంటి అనేక వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలని అనుసరించి లబ్ధి పొందాల్సిన అవసరం ఉంటుంది. ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు అయితే, ఆ చేసిన ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడం అనేటువంటిది పారిశ్రామికవేత్త లేదా ఉత్పత్తిదారుడు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య. అయితే దీంట్లో ధరల వ్యూహం అనేటువంటిది ఆ స్ట్రాటజీ దేనిపైన ఆధారపడి ఉంటుంది, ఎన్ని రకాల ధరల వ్యూహాలు ఉన్నాయి, ఏది ఏ సందర్భంలో అది ఆచరణీయంగా ఉంటుంది, అట్లాగే ధరల వ్యూహం ద్వారా పారిశ్రామికవేత్తలు పొందేటువంటి లబ్ధి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈ ధరల వ్యూహం అనేటువంటి టాపిక్లో మనం డీటెయిల్గా చర్చించుకుందాం. దాన్ని చర్చించుకునే ముందు ధరల వ్యూహంలో ప్రధానంగా స్కిమ్మింగ్ ప్రైస్, అట్లాగే పెనెట్రేటింగ్ ప్రైస్, మార్కప్ ప్రైస్, రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైస్, ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్, అనేక రకాల ప్రైసింగ్ స్ట్రాటజీస్ని మనం అధ్యయనం చేస్తూ ఏ ధరల విధానాన్ని, ఏ ధరల వ్యూహాన్ని ఎవరు అవలంబిస్తారు అనేటువంటిది ఈ టాపిక్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఉత్పత్తిదారులు తమ వస్తువులను మార్కెటింగ్ చేసేటప్పుడు ఏ మేరకు ధరలు నిర్ణయించాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. లాభదాయకత ఉండే విధంగా ఆ వస్తువుల ధర నిర్ణయం చేయడం అనేటువంటిది పరిపాటి. అందుకే ప్రైసింగ్ స్ట్రాటజీ అనేటువంటిది ఉత్పత్తిదారులు ఎదుర్కొన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు. The price is important in determining how much a firm earns. అంటే ఒక సంస్థ ఏ మేరకు సంపాదిస్తుంది, అంటే లాభదాయకం పొందుతుంది అనేటువంటిది ఆ సంస్థ వస్తుత్పత్తి చేసేటువంటి నిర్ణయించేటువంటి ధర పైన ఆధారపడి ఉంటుంది. ది chosen price must be neither too high nor too low, and the price must equal the పర్సీవ్డ్ వాల్యూ టు టార్గెట్ కన్జ్యూమర్స్. నిర్ణయించేటువంటి ధర మరీ ఎక్కువగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా అది సరైన విధమైనటువంటి స్పందన రాదు. ఎందుకంటే ధర కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వినియోగదారులు ఆకర్షించబడరు. ఒకవేళ ధర తక్కువ కనుక ఉన్నట్లయితే ఉత్పత్తిదారులకు లాభాలు రావు. కనుక అది లాభదాయకం వచ్చే విధంగా ఒక మోడరేట్ ప్రైస్, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వినియోగదారులకు ఆకట్టుకునే విధంగా ఉండే విధంగా ధర నిర్ణయించడం అనేటువంటిది ఇక్కడ ప్రొడ్యూసర్ లేదా మేనేజర్ ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ కన్జ్యూమర్స్ థింక్ ద ప్రైస్ ఈజ్ టూ హై, సేల్స్ ఆపర్చునిటీ విల్ బి లాస్ట్. ఒకవేళ వినియోగదారులు ఆ వస్తు ధర కనుక ఎక్కువ ఉందని కనుక భావిస్తే దాని అమ్మకాలు మొత్తం పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇఫ్ ద ప్రైస్ ఇస్ టూ లో, ది కంపెనీ మే నాట్ మీట్ ఇట్స్ ప్రాఫిట్ గోల్స్. ఒకవేళ తక్కువ కనుక ధర ఉంటే ఆ సంస్థ తమ నిర్ణయించుకున్నటువంటి లాభ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే సమ్ టైమ్స్, as in the case of services, a price that is too low will cause the
product viewed as less than credible and lose their sales for the company. ఒక్కొక్కసారి కంపెనీలు సేవలు అందించేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కనుక తక్కువ ధరలు కనుక ఉన్నట్లయితే దానికి వాల్యూ తక్కువగా భావిస్తారు. సేవలు అందించేటప్పుడు మరీ తక్కువ ధరలు నిర్ణయించినట్లయితే దాంట్లో నాణ్యత లేనట్టుగా వినియోగదారులు భావించడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటిది. కనుక ఎక్కువ తక్కువలు నిర్ణయించడం అనేటువంటిది కాకుండా అది లాభదాయకం ఇచ్చే విధంగా, అట్లాగే వినియోగదారులు ఆకర్షించే విధంగా ప్రైస్ స్ట్రాటజీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇదే ఇక్కడ ప్రధానంగా ఉత్పత్తిదారుడు కానీ లేదా దాన్ని యాజమాన్యం కానీ ప్రధానమైనటువంటి సమస్యగా దీన్ని మనం ప్రైసింగ్ స్ట్రాటజీగా చెప్పుకోవచ్చు. దీంట్లో మరి ఎన్ని రకాల ప్రైస్ స్ట్రాటజీస్ ఉంటాయి? అనేక రకాలైనటువంటి ప్రైస్ స్ట్రాటజీస్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ప్రైస్ స్కిమ్మింగ్ అనేటువంటిది, పెనిట్రేషన్ ప్రైసింగ్ అనేటువంటిది రెండు ప్రధానంగా మనం ఇక్కడ చూసేటువంటి ధరలు. ఏదైనా కొత్త ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చినప్పుడు, అంటే న్యూ ప్రొడక్ట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఈ రెండు స్ట్రాటజీల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి ప్రైస్ స్కిమ్మింగ్, అంటే ధర మొట్టమొదటిలో ఎక్కువగా విధించి దాన్ని మెల్లమెల్లగా తగ్గించేటువంటి ధోరణి. మార్కెట్లో ఆ వస్తువు కనుక కొత్తదైనట్లయితే, దానికి కనుక పోటీ లేకపోతే ప్రైస్ స్కిమ్మింగ్ను చేస్తాడు. అంటే ఎంతైతే రాబట్టాలనో ఆ వస్తువుకు ధర ఆ లాభదాయకని అంత మేరకు లాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. బాగా లాభాలు వస్తున్నప్పుడు మిగతా ఉత్పత్తిదారులు కూడా దాంట్లో ప్రవేశించి తర్వాత కాలంలో పోటీ ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రైస్ స్కిమ్మింగ్ అనేటువంటిది అది శాశ్వతమైనటువంటిది కాదు. ఏదైనా కొత్త వస్తుత్పత్తి అయినప్పుడు మాత్రమే ప్రైస్ స్కిమ్మింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం తెలుగులో చిలుకుడు ధర అనేటువంటి పదంతో వాడతాం. మరి పెనట్రేషన్ ప్రైజెస్ అంటే ఏంటిది? చొచ్చుకుపోయే ధర. అంటే మొట్టమొదట చాలా తక్కువగా ధర నిర్ణయించేసి దాన్ని అమ్మేస్తారు. అప్పటికే మార్కెట్ అంతా కూడా క్యాప్చర్ చేసుకోవాలంటే, వినియోగదారులని తమ వైపు ఆకర్షించుకోవాలంటే మిగతా వస్తువుల కంటే కూడా, మిగతా పోటీ సంస్థల కంటే కూడా తక్కువ ధర నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా తక్కువ ధర నిర్ణయించడం ద్వారా ఎక్కువ మందిని వినియోగదారులు ఆకర్షించుకునే ప్రయత్నాన్ని పెనట్రేషన్ ప్రైసింగ్ పాలసీ అంటారు. ఈ రెండు కూడా స్కిమ్మింగ్ అనేటువంటి, పెనట్రేషన్ ప్రైసింగ్ అనేటువంటి దాంట్లో స్కిమ్మింగ్ ఏమో మొట్టమొదటిలో ఎక్కువ ధరలు ఉంటాయి, తర్వాత ధరలు మొత్తం పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లాభదాయకం మొట్టమొదటిలో ఎక్కువ ఉంటుంది. పోటీ సంస్థలు వచ్చినప్పుడు ఇది దీర్ఘకాలికమైనటువంటిది కాదు, తాత్కాలికంగా బాగా లాభాలు గడించడానికి ఇది ఒక వ్యూహం. మార్కెట్లో అప్పటికే బలంగా ఉన్నటువంటి వాళ్ళతో ఓ కొత్త సంస్థ పోటీ పడ్డప్పుడు తను ధరని చాలా వరకు తగ్గించేసి మిగతా పోటీ సంస్థల కంటే కూడా మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. దాన్ని పెనట్రేషన్ ప్రైస్ అంటాం. ఇప్పుడు మన పోటీ సంస్థలు ఆల్రెడీ నెట్వర్కింగ్లో జియో వచ్చినటువంటిది, ఎయిర్టెల్, తర్వాత ఈ మిగతా పోటీ సంస్థలు బిఎస్ఎన్ఎల్, ఇవన్నీ కూడా మొత్తం కూడా తక్కువ ధరలు ఉండడం వల్ల దీనికి ఎక్కువ మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారుని జియో ఆకర్షించుకొని దాన్ని పెనట్రేషన్గా, అంటే చొచ్చుకుపోయి వినియోగదారుని ఎక్కువ సంఖ్యలో ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం చేసింది. దానికి ఉదాహరణకి ఇట్లా చెప్పుకోవచ్చు. స్ట్రాటజీస్ సచ్ యాజ్ లీడర్ ప్రైసింగ్ అండ్ బండలింగ్ మే బి యూజ్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్. అంటే అప్పటికే బాగా స్థిరంగా ఉన్నటువంటి వస్తువుల విషయంలో, అప్పటికే ఉత్పత్తి ప్రారంభించినటువంటి వస్తువుల విషయంలో ఒక లీటర్ ప్రైసింగ్ అనేటువంటిది, ఇంకోటి బండ్లింగ్ ప్రైస్ అనేటువంటి రెండు రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లీడర్ ప్రైసింగ్ అనేది లాస్ లీడర్ ప్రైసింగ్ కూడా ఉంటుంది. అంటే నష్టదాయక నాయకత్వ ధరల వ్యూహం అనేటువంటి దాన్ని దీన్ని చెప్పుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని వస్తువుల విషయంలో వాటి ఉత్పత్తి విలువ కంటే కూడా తక్కువ ధరకు వాటిని అమ్ముకునేటువంటి లాస్ లీడర్ ప్రైసింగ్ కూడా ఉంటుంది. దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు ముందుగా వాళ్ళ మార్కెట్కు చేరుకోవడానికి, వాళ్ళ యొక్క మెట్లు ఎక్కడానికి, ఆ షాపింగ్ ఎక్కడానికి వాళ్ళు ఏం చేస్తారంటే
కొన్ని వస్తువులకి చాలా తక్కువ ధరకు ఆఫర్ చేస్తారు. అట్లా చేయడం వల్ల వినియోగదారులు ఆ షాపింగ్ పోయిన తర్వాత అదే వస్తువు తక్కువ ధరలో కొనడమే కాకుండా మిగతా వస్తువులు కూడా చాలా వరకు కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వచ్చిన నష్టాన్ని మిగతా వస్తువుల భర్తీ ద్వారా, మిగతా వస్తువుల అమ్మకం ద్వారా వాటిని భర్తీ చేసుకునేటువంటి ఒక అట్రాక్షను ఈ ప్రైసింగ్ విధానంలో మనకు కనపడుతుంది. ఇక బండలింగ్ ప్రైసెస్ అంటే 1, 2 వస్తువులను ఒక దగ్గర చేర్చి ధర నిర్ణయించేటువంటి పద్ధతిని బండలింగ్ ప్రైసెస్ అంటాం. అయితే దాంట్లో రెండో వస్తువును ఎక్కువగా ఎవరు కోరుకోకపోయినప్పటికీ కూడా మొదటి వస్తువు నాణ్యతను దృష్టిలో పెట్టుకొని దానికి జత కలిపేసి దాని ధర నిర్ణయిస్తారు. మొట్టమొదటి వస్తువుకేమో నాణ్యమైన వస్తువుగా మనం ఇక్కడ అర్థం చేసుకొని, రెండో వస్తువు అది పెద్దగా కోరుకున్నప్పటికీ దాని ధరను కొంచెం తగ్గించడం మూలన టోటల్‌గా మనకు ఆ బండల్‌లో ప్రైస్ ఇది తక్కువ కనపడుతది. అప్పుడు ఆ రెండిటిని కొంటారు. అంటే మొత్తం అమ్మని దానికంటే కూడా కొంత మేరకు ఆ రెండో వస్తువు అమ్మటం అనేటువంటిది ఇక్కడ మార్కెటింగ్‌లో ఈ ఉత్పత్తులు చేసేటువంటి ప్రైస్‌ని మనం బండ్లింగ్ ప్రైస్ అంటాం. తర్వాత బండ్లింగ్ ప్రైసెస్ మీన్స్ గ్రూపింగ్ 2 ఆర్ మోర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ టుగెదర్ అండ్ ప్రైసింగ్ దెమ్ యాజ్ సింగిల్ ప్రొడక్ట్. అంటే 2, 3 కలిపి ఒక ధర నిర్ణయించేసి ఒకటే వస్తువు అనేటువంటి మనకు భ్రమను కల్పించడం అనేది మనం చూస్తున్నాం. ఇట్లా సమ్ బయర్స్ ఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు బై వన్ ప్రొడక్ట్ బట్ హ్యావ్ మచ్ లెస్ ఫర్ యూజ్ ద సెకండ్. రెండో వస్తువును ఉపయోగించకపోయినప్పుడు కూడా ఇట్లా బండ్లింగ్ చేయడం వల్ల దాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రెండో వస్తువు కనుక దాంతో జత చేయకపోయినట్లయితే ఆ వస్తువును కొనుక్కునేటువంటి పరిస్థితే ఉండదు కాబట్టి దాని ధర తగ్గించేసి మొట్టమొదటి దాంతో జత చేయడం వల్ల కొంత మార్కెట్‌ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బండ్లింగ్ ప్రైస్‌ని ఈ విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆడ్ ఎవెన్ ప్రైసింగ్ అనేటువంటిది కూడా మనం ఇంకొక పద్ధతిలో చూస్తాం. మామూలుగా దీన్ని సైకాలజికల్ ప్రైసింగ్ అనేటువంటి పదంతో కూడా వాడతాం. ఎందుకని దీన్ని సైకాలజికల్ ప్రైసింగ్ అంటాము? రూ. 99 అనేటువంటిది రూ. 99.95 అని మనం చాలా వస్తువుల విషయంలో ఇట్లా రూ. 100 అనే బదులుగా రూ. 99.95 అంటే ఒక 5 పైసలు తగ్గించడం వల్ల మనకు రౌండ్ ఫిగర్ కాకుండా అది ఎంతో తగ్గినటువంటి ఫీలింగ్, అది సైకాలజికల్ ప్రైసింగ్ అంటారు. అంటే వినియోగదారులను అట్రాక్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి ఆడ్ ప్రైస్‌ని నిర్ణయించడం అనేటువంటిది మనం చూస్తాం. ఇక తర్వాత ఎవెన్ ప్రైసెస్ అనేటువంటి అది ఫిక్స్డ్ అనేటువంటి భావం కల్పిస్తుంది. ఎట్లా రూ. 100, రూ. 200, రూ. 300 ఇట్లా ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ వస్తువు ధర చాలా ఫిక్స్డ్‌గా ఉంది, నాణ్యతగా ఉంది అనేటువంటి భావం కలిగించడం కోసం ఎవెన్ ప్రైసింగ్ కూడా స్ట్రాటజీ కూడా ఉంటది. ఆడ్ అండ్ ఎవెన్ ప్రైసింగ్ స్ట్రాటజీలో ఈ రకమైనటువంటి ధరలు మనం చూడొచ్చు. ఇకపోతే ప్రిస్టేజింగ్ ప్రైసింగ్ స్ట్రాటజీ అనేటువంటిది ఒకవేళ ధరలు గనుక ఎక్కువ ఉంటే చాలామంది వినియోగదారులు ఆ వస్తువులు వాడితే ఒక విలువ, ఒక స్టేటస్, హయ్యర్ క్వాలిటీ అనేటువంటి అర్థంలో దాన్ని మనం చూడడం జరుగుతుంది. ప్రిస్టేజియస్ ప్రైసింగ్ స్ట్రాటజీ ఆఫ్ రేజింగ్ ది ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ సో కన్స్యూమర్ విల్ pursue it as being a higher quality status or value is called prestigious pricing. ఈ రకంగా ఆ వస్తువు ధర పెంచుకుంటూ పోయేసరికి దాన్ని ఎంతో నాణ్యమైనటువంటి వస్తువుగా, దాంట్లో హయ్యర్ క్వాలిటీ అంటే నాణ్యత మెండుగా ఉందనేటువంటి అర్థంలో వాడిచ్చి ఆ వస్తువును వాడితే ఒక స్టేటస్ అనేటువంటి అర్థంలో దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వీటిని ప్రెస్టీజియస్ ప్రైసింగ్ అంటాం. ఈ రకంగా స్కిమ్మింగ్ ప్రైస్, పెనట్రేటింగ్ ప్రైస్, బండ్లింగ్ ప్రైస్, లీడర్షిప్ ప్రైస్, ఆడ్ ఎవెన్ ప్రైస్ అండ్ ప్రెస్టీజ్ ప్రైసింగ్ అనేటువంటి ఈ రకాలని మనం వినియోగదారులను అట్రాక్ట్ చేయడం కోసం వాడేటువంటి స్ట్రాటజీస్గా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ధర వ్యూహాల్లో ప్రధానంగా మనం ఒక 7 రకాల స్ట్రాటజీస్ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒక్కొక్క దాన్ని విపులంగా కూడా చెప్పుకుందాం. ఒకటోది కాస్ట్ ప్లస్ ప్రైసింగ్, రెండవది మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్, మూడవది ప్రైస్ స్కిమ్మింగ్, తర్వాత నాలుగవది పెనట్రేషన్ ప్రైసింగ్, ఐదవది మార్కప్ ప్రైసింగ్, ఆరవది రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్, ఏడవది అడ్మినిస్ట్రేషన్ ప్రైసింగ్ అనేటువంటి ఈ 7 రకాల
ప్రైసింగ్ స్ట్రాటజీస్ అనేటువంటి వాటి ఒక్కొక్క దాన్ని విడివిడిగా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఉత్పత్తిదారుడు తన వస్తువులకు ధరలు నిర్ణయించేటప్పుడు అనేక వ్యూహాలని అనుసరిస్తారని చెప్పుకున్నాం. దాంట్లో మొట్టమొదటిగా కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అంటే ఏమిటో డీటెయిల్గా చూద్దాం. కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అనే దాన్ని ప్రొఫెసర్ ఆండ్రూస్ ఇన్ ఏ స్టడీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ 1949 explains how a manufacturing firm actually fix the selling price of its product on the basis of the full cost or average cost. సగటు వ్యయాన్ని బట్టి, పూర్తి వ్యయాన్ని బట్టి ఒక సంస్థ తన వస్తువుకు ధరను ఎట్లా నిర్ణయిస్తుంది అనే దాన్ని ఆండ్రూస్ అనేటువంటి ఆర్థికవేత్త కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అనే భావం ద్వారా మనకు వివరించడం జరిగింది. దీంట్లో ముందుగా ఒక సంస్థ మొత్తం ప్రత్యక్ష వ్యయాలు మొత్తం ఎంత అని తెలుసుకున్న తర్వాత వస్తువుల ఉత్పత్తిని కనుక వాటిని విభజిస్తే లేదా భాగిస్తే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. అంటే మొత్తము కరెంట్ కాస్ట్ ముందు తెలుసుకోవాలి. కరెంట్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతం జరిగేటువంటి వ్యయాలు రెండు రకాల వ్యయాలు ఉంటాయి. స్థిర వ్యయాలు, చర వ్యయాలు అనేది. స్థిర వ్యయాలు అనేది పరోక్ష వ్యయాలు అంటాం. అవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ కాస్ట్ గా చెప్పుకుంటాం. అట్లాగే డైరెక్ట్ కాస్ట్ అంటే ప్రత్యక్ష వ్యయాలు. ఇవి మొత్తం యూనిట్లతో భాగిస్తే వచ్చేటువంటి దాన్ని మనం యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటాం, లేదా దీన్ని యావరేజ్ డైరెక్ట్ కాస్ట్ అనేటువంటి పదంతో కూడా కలుపుకుంటాం. ముందు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంతో తెలిసిన తర్వాత దీనికి మార్కప్ లేదా ఫుల్ కాస్ట్ కనుక యాడ్ చేసినట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి ధర, అట్లా నిర్ణయించిన ధరని మనం కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అంటాం. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా కూడా చూద్దాం. ముందుగా యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనేటువంటి దాన్ని ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ది ఫర్మ్ ఫైండ్స్ అవుట్ ద యావరేజ్ డైరెక్ట్ కాస్ట్ అంటే దీని యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనే అర్థం. బై డివైడింగ్ ద కరెంట్ టోటల్ కాస్ట్ బై కరెంట్ టోటల్ అవుట్పుట్. మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి వ్యయం ఎంత, ప్రస్తుత ఉత్పత్తి ఎంత అనే దాన్ని దాంతో భాగిస్తే వచ్చేటువంటి దాన్ని యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. దీస్ ఆర్ ద యావరేజ్ వేరియబుల్ కాస్ట్ విచ్ ఆర్ అజ్యూమ్డ్ టు బి కాన్స్టాంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ అవుట్పుట్. అంటే వస్తుత్పత్తి జరిగేటప్పుడు ఈ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అని కూడా కాన్స్టాంట్గా ఉంటుంది అనేటువంటి ఒక అజ్యూమ్షన్ చేయడం కూడా జరిగింది. దీని అర్థం ఏంటిదంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మొత్తము చర వ్యయం ఎంత అనేటువంటిది, ప్రస్తుత వ్యయం అంటే ప్రస్తుతం చర వ్యయము, దీన్ని ప్రత్యక్ష వ్యయాలు అంటాం. వస్తురాశితో కనుక భాగిస్తే వచ్చేదాన్ని యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటాం. ఒక వస్తువుకు సగటున అయ్యేటువంటి చర వ్యయాలు కనుక అనుకుంటే దీనికి మార్కప్ ప్రైస్ ఎంత, కాస్ట్ ఎంత యాడ్ చేసుకుంటే లాభదాయకం ఉంటుంది అనేటువంటిది తర్వాత ఉత్పత్తిదారుడు దాన్ని బట్టి తన ధర నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం మొత్తం ఖర్చులను ప్రస్తుతం మొత్తం ఉత్పత్తి చే భావించడం ద్వారా సంస్థ యొక్క సగటు ప్రత్యక్ష వ్యయాలు రావడం అనేది జరుగుతుంది. దీన్నే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంట. ది ప్రైస్ which a firm will normally quote for a particular product will equal to the estimated average direct cost of production plus a costing margin or markup. అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎప్పుడైతే లభిస్తుందో, ఎప్పుడైతే ఆ విలువ మనకు దొరుకుతుందో ఉత్పత్తిదారునికి, అతడు నిర్ణయించే ధర ఎట్లా ఉంటుంది అంటే ఈ డైరెక్ట్ కాస్ట్కు తర్వాత కాస్టింగ్ మార్జిన్కు యాడ్ చేస్తాం. కాస్టింగ్ మార్జిన్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే స్థిర వ్యయాలు కూడా రాబట్టుకునే విధంగా ఉంటుంది. అంటే ఒక సంస్థ సాధారణంగా ఒక నిర్దిష్ట ఉత్పత్తి కోసం నిర్ణయించే ధర అంచనా వేసిన సగటు ఉత్పత్తి వ్యయంతో పాటు కాస్ట్ మార్జిన్ లేదా మార్కప్ కు సమానంగా ఉంటుందనేది ఇక్కడ మనం చెప్పుకుంటుంది. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇచ్చాం.
The costing margin will normally tend to cover the cost of the indirect factors of production and provide a normal level of net profit. Looking at the industry as a whole, అంటే సంస్థ మొత్తం చూసినప్పుడు ఈ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ అయినటువంటి ఖర్చు అంటే స్థిర వ్యయాలకు అయినటువంటి ఖర్చు అంతా కూడా ఈ కాస్టింగ్ మార్జిన్లో మనకు ప్రతిబింబిస్తుంది. మార్కప్ ఎంత ఉంటుంది యావరేజ్ వేరియబుల్ కాస్ట్కు మార్కప్ లేదా కాస్టింగ్ మార్జిన్ కనుక కలుపుతున్నప్పుడు ఆ కలిపేదంతా కూడా దేని కవర్ చేసే ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ను కూడా కవర్ చేసే విధంగా ఉంటుంది. కొద్ది లాభదాయకంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే వ్యయ మార్జిన్ సాధారణంగా ఉత్పత్తి యొక్క పరోక్ష కారకాల వ్యయాలను కూడా రాబట్టుకునే విధంగా ఉంటుంది. పరిశ్రమ మొత్తాన్ని చూస్తే సాధారణ స్థాయి లాభాలను ఇది పొందేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ అజంప్షన్ ఏం చేశాము, మొత్తము కరెంట్ టోటల్ కాస్ట్ అనేటువంటిది టోటల్గా ఇక్కడ ఎంత ఇచ్చామంటే 1000 ఇచ్చాం. అంటే కరెంట్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇచ్చాం. మొత్తం ప్రజెంట్ అంటే అర్థమైంది, అది వేరియబుల్ కాస్ట్ అని అర్థం. కరెంట్ టోటల్ అవుట్పుట్ ఎంత ఉంది ఇక్కడ 100 ఉంది. ఈ 1000ని 100తో డివైడ్ చేస్తే మనకు కరెంట్ యావరేజ్ కాస్ట్ వచ్చింది 10 రూపీస్ వచ్చింది. అంటే కరెంట్ యావరేజ్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం. అయితే కాస్ట్ మార్జిన్ ఆర్ ఫుల్ కాస్ట్ ఎంతంటే ఈ కాస్ట్ మార్జిన్ కానీ దీన్నే మనం ఫుల్ కాస్ట్ అంటాము, పూర్తి వ్యయం అంటాము. ఈ పూర్తి వ్యయం దేనికి ఎట్లా ఉంటుందంటే స్థిర వ్యయాలు కూడా రాబట్టుకునే విధంగా కొద్దిగా సాధారణ లాభాలు పొందే విధంగా ఉంటుంది. అది మనం ఒక 5 రూపాయలు అనుకోవచ్చు. అంటే ఈ 5 రూపాయలు ఏం కవర్ చేస్తుంది, ఓ 4 రూపాయలు 3 రూపాయలు స్థిర వ్యయాలను కూడా కవర్ చేస్తుంది. ఇంకో 2 రూపాయలు లాభదాయక కూడా వచ్చేటట్టు వీలుగా ఉంటుంది. అంటే మొత్తం ఏం చేస్తాడంటే కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ పర్ యూనిట్ ఎంత ఫిక్స్ చేసిండు, ఇక్కడ 15 రూపాయలుగా ఫిక్స్ చేసిండు. దీంట్లో ముందు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక్కున్నాం మనం. ఇక్కడ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇక్కడ మనకు 10 వచ్చింది. మొత్తము ప్రస్తుత వ్యయాలు ఎంత ఉన్నాయి, చర వ్యయాలన్నీ కూడా 1000 ఉన్నాయి. ఎంత ఉత్పత్తి అయింది, 100 అయింది. దీన్ని కనుక భాగిస్తే 10 వచ్చింది. 10 అనేది యావరేజ్ వేరియబుల్ కాస్ట్. అది ఇక్కడ ఫుల్ కాస్ట్ ఆర్ కాస్ట్ మార్జిన్ అనేటువంటిది ఇక్కడ మనం ఈ 5 రూపాయలు అనేది ఎట్లా అంటే స్థిర వ్యయాలు కూడా రాబట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ 10ని తర్వాత ఈ 5ని మనం రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఈ 15 ఏదైతే ఉందో ఇది కాస్ట్ ప్లస్ ప్రైసింగ్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్తో పాటు స్థిర వ్యయాలు కూడా రాబట్టుకుంటాడు. స్థిర వ్యయాలతో పాటు కొంత లాభదాయకం కూడా దాంట్లో యాడింగ్ అయింది. అంటే ఈ 5 రూపాయల్లో స్థిర వ్యయాలతో పాటు వాడికి కొంత సాధారణ లాభాల స్థాయి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్లా నిర్ణయించేటువంటి ప్రైసింగ్ స్ట్రాటజీని మనం కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అని చెప్పుకుంటాం. ఈ రకంగా మరి ఉపాంత వ్యయ ధర అంటే మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ అంటే మామూలుగా ఉపాంత వ్యయం అంటే ఏంటంటే మొత్తం ఉత్పత్తికి అదనంగా మళ్ళీ ఉత్పత్తి చేసినట్లయితే అయ్యేటువంటి వ్యయాన్ని ఉపాంత వ్యయం అంటాం. మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ ఇన్ ఎకనామిక్స్ the practice of setting the price of product to equal the extra cost of producing an extra unit of output. అదనంగా ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి ఖర్చు సమానంగా కనుక ధర నిర్ణయిస్తే దాన్ని మనం ఉపాంత వ్యయ ధర అంటాం. అంటే ఒక వస్తువు ధరను ఆ వస్తువు అదనపు యూనిట్ను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఉపాంత వ్యయానికి సమానంగా నిర్ణయించే పద్ధతిని ఉపాంత వ్యయ ధర అంటాం. ఎప్పుడు ఏ సమయంలో ఈ ఉపాంత వ్యయ ధర నిర్ణయిస్తాడనేది ఇక్కడ ముఖ్యం. బై దిస్ పాలసీ ఏ ప్రొడ్యూసర్ చార్జెస్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ యూనిట్ సోల్డ్ ఓన్లీ ద అడిషన్ టు టోటల్ కాస్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ మెటీరియల్స్ అండ్ డైరెక్ట్ లేబర్స్. ఈ విధానం ప్రకారం ఏం చేస్తాడంటే ఈ విక్రయించేటువంటి పద్ధతిలో ప్రతి ఉత్పత్తి యూనిట్ కోసం ఉత్పత్తిదారునికి మొత్తం వ్యయానికి అదనంగా అయిన మొత్తాన్ని వసూలు చేస్తాడు. ఎంతైతే అదనపు వస్తువును తయారు చేస్తాడో
ఆ అదనపు వస్తువు తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు ఎంత ఉందో అదంతా కూడా రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉపాంత వ్యయానికి సమానంగా ఉండేటువంటి ధర పద్ధతిని ఏ కాలంలో అంటే బాగా సేల్స్ కనుక పడిపోయినప్పుడు, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు, లేదా మాంద్యం మందకొడిగా అమ్మకాలు ఉన్నప్పుడు ఈ రకమైన పద్ధతిని ఉపయోగించడం అనేది మనం సాధన చూస్తాం. ఇక్కడ చూడండి, అమ్మకాలు మందకొడిగా ఉన్నటువంటి కాలంలో ఉత్పత్తిదారులు తరచుగా ధరలను ఉపాంత వ్యయానికి దగ్గరగా నిర్ణయిస్తారు. ఎందుకని ఇటువంటి ధరలు నిర్ణయిస్తారు? ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తీద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది దీని మార్జినల్ కాస్ట్, అంటే ఒక అదనంగా ఒక వస్తువును తయారు చేసినప్పటికీ ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. కానీ మార్కెట్లో అప్పటికే నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంటే 200 రూపాయలు ఉంది. ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యేటువంటిది ఏమో 100 ఉంది, కానీ అప్పటికే మార్కెట్లో ఆ వస్తువు ధర ఎంత ఉందంటే 200 ఉంది. అంటే ఇప్పటికే 100 రూపాయలు లాభం పొందుతున్నాడు. కానీ వస్తువుల యొక్క డిమాండ్ పడిపోవడం వల్ల ఆ వస్తువులకు గిరాకీ లేకపోయేటువంటి పరిస్థితి కనుకున్నట్లయితే, ఇఫ్ డిమాండ్ డిక్రీజ్ నౌ ద ఫర్మ్ మైట్ ఇస్ టు లోవర్ ద ప్రైస్ టు RS 120. బాగా డిమాండ్ పడిపోవడం వల్ల ఆ వస్తువును అమ్ముకోలేకపోతుండ్రు 200 రూపాయలకు. కానీ వాడికి అయ్యేటువంటి వ్యయం మాత్రం ఉపాంతంగా అదనంగా అయ్యింది 100 మాత్రమే. తక్కువలో తక్కువ ఏం చేస్తాడంటే దగ్గరగా ఈ 100 రూపాయలు కాబట్టి 100 రూపాయలు దగ్గరగా 120 రూపాయలని ధర నిర్ణయించాడు. సమీపంగా ఉంటుంది, ఈక్వల్గా కాకుండా సమీపంగా ఉంటుంది. ఇట్లా ధరను తగ్గించడం వల్ల ఏ పరిస్థితిలో తగ్గించుకుంటాడు అంటే, మార్కెట్ ఎప్పుడైతే ఆ వస్తువుకు డిమాండ్ పడిపోతుందో, డిమాండ్ డిక్రీజ్ అవుతుందో, ఉపాంత ధర 100కు సమీపంగా 120 రూపాయలు ఇక్కడ నిర్ణయించండి. ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే వానికి 20 రూపాయలు ప్రాఫిటే. ఇప్పటికి కూడా ఏముంది, ఇక్కడ ఒక 20 రూపాయలు లాభం పొందుతున్నాడు. కానీ వస్తువులు అమ్ముకోగలుగుతున్నాడు. ఒకవేళ ధరను కనుక అదే 200 రూపాయల ప్రాంతంలో కనుక ధర నిర్ణయించినట్లయితే వాటికి ఆ వస్తువులు అమ్మకపోవడం అనేటువంటి జరుగుతుంది, లాభాలు అసలు రాకుండా పోవడం అనేది జరుగుతుంది. కనీసం ఇక్కడ ఒక 20 రూపాయలన్నా ఒక వస్తువు మీద లాభదాయకత వస్తుంది. మొత్తం అమ్మకానికంటే కూడా కొంత అమ్మి లబ్ధి పొందడం అనేటువంటిది అమ్మకాలు మందకొడిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇది ఉత్పత్తిదారులు చేపట్టేటువంటి ఈ ఉపాంత ధరకు సమానంగా ఉండేటువంటి ధర మనం చెప్తాం. ది మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ అని చెప్పుకుంటాం. ది బిజినెస్ వుడ్ చూస్ దిస్ అప్రోచ్ బికాస్ ద ఇంక్రిమెంటల్ ప్రాఫిట్ ఫార్ RS 20 ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ బెటర్ దెన్ నో సేల్ అట్ ఆల్. అసలు అమ్మదానికంటే కూడా ఎంతో అంత కొంత అమ్ముకొని 20 రూపాయలు లబ్ధి పొందడం అనేది మేలు కదా అనేటువంటిది. ఈ కాన్సెప్ట్ని రొనాల్డ్ కోస్ అనేటువంటి ఆర్థికవేత్త మొట్టమొదటిగా మనకు పేర్కోవడం జరిగింది. దీన్ని మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ అంటే, మార్కెట్ మందకొడిగా ఉన్నప్పుడు, వస్తువుల డిమాండ్ బాగా క్షీణించినప్పుడు, దానికి ఎక్కువ లాభాలు లేకుండా ఉపాంత వ్యయకు దగ్గరగా ఉండేటువంటి ధర నిర్ణయించడం ద్వారా వస్తువుల్ని అమ్ముకునేటువంటి ప్రయత్నం, కొంతమేరకు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం ఇక్కడ మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ ద్వారా ఉత్పత్తిదారులు చేస్తారు. ఇక చిలుకుడు ధర అనేటువంటిది స్కిమ్మింగ్ ప్రైస్. ఈ స్కిమ్మింగ్ ప్రైస్ చేయడం అనేటువంటిది మార్కెట్లో ఒక పెద్ద కొత్తగా వస్తువు తయారైంది అనుకోండి, వాటి కొత్తగా వస్తువు తయారైనప్పుడు పోటీ కనుక లేకపోయినట్లయితే ప్రారంభంలో విపరీతమైన ధరలు పెట్టేసి అధిక లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంది. The skimming price is a strategy in which a firm charges a high initial price and then gradually lowers the price to attract more prices sensitive consumers. ఎట్లా మొట్టమొదటిలో అధిక ధర పెడతాడు, అది మెల్లమెల్లగా తగ్గించేసి మళ్ళీ వినియోగదారుల్ని ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే దీని చిలుకుడు ధర ఎంత అంటే, మొట్టమొదటిలో ఎంత మేరకు వీలైతే అంతవరకు స్కిమ్ చేయడం. చిలుకుడు ధర విధానంలో ఒక సంస్థ ప్రారంభంలో ఎట్లా ఉంటుంది, అధిక ధర ఉంటుంది. తర్వాత కాలంలో క్రమక్రమంగా తగ్గిస్తూ మళ్ళీ ఎక్కువ మంది ఖాతాదారులను ఆకర్షించడానికి ఇది పూనుకుంటుంది. అట్లా తక్కువ ధర చేయడానికి కూడా కారణం ఏంటిదంటే, లాంగ్ రన్లో కొత్త సంస్థలు కూడా లాభాలు బాగున్నాయి కాబట్టి ప్రవేశిస్తాయి. పోటీ లేనప్పుడే ఎక్కువ ధరలు పెడతాయి. ఎప్పుడైతే పోటీ కనుక పెరుగుతుందో ఆటోమేటిక్గా తన ధరలు తగ్గించుకోవాల్సి వస్తుంది. లేకపోయినట్టయితే తన ఖాతాదారులని, వినియోగదారులను కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. స్కిమ్మింగ్ ప్రైస్ అంటే ఆరంభంలో తమ యొక్క
ఆ ప్రైసెస్ అన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ ధరలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన ధరల వ్యూహాన్ని సాధారణంగా పోటీ లేని వస్తువులను ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రారంభంలో అవలంబిస్తాడు. అంటే మొట్టమొదటిలో పోటీ కనుక లేకపోయినట్లయితే ఈ రకమైన స్ట్రాటజీ. అయితే ఎప్పుడైతే దీర్ఘకాలం వస్తుందో పోటీ పెరుగుతుంది. ప్రైస్ స్కీమింగ్ ఈజ్ మోస్ట్లీ viable long-term pricing strategy as competitors eventually launch rival products and put pricing pressure on the first company. అంటే ఇది ఈ ఈ ప్రైస్ స్కీమింగ్ అనేటువంటిది నాట్ వైబుల్. అది ఎప్పుడు కూడా దీర్ఘకాలంలో వైబుల్ కాదు, దీర్ఘకాలంలో పనికిరాదు. తర్వాత కాలంలో కొంత పోటీ వస్తుంది. ఆ పోటీ రావడం వల్ల వీడు తప్పనిసరిగా ధర తగ్గించుకోవాల్సి వస్తుంది. చిలుకుడు ధర విధానంలో, స్కిమ్మింగ్ ప్రైస్ విధానంలో శాశ్వతంగా కాకుండా ఎంటర్ అయినటువంటి ప్రారంభంలో ఏ సంస్థ అయితే ఎంటర్ అవుతుందో ఆ సంస్థకు ఈ రకంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని చిలుకుడు ధర విధానం అంటాం. స్కిమ్మింగ్ ప్రైస్ గా పేర్కొనవచ్చు. కొత్త వస్తువులకైతేనే బాగా లాభాలు తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది. Price skimming is used to maximize profits when a new product or service is deployed. కొత్త ఉత్పత్తి లేదా సేవను ప్రారంభించినప్పుడు లాభాలను పెంచడానికి ఈ చిలుకుడు ధరలు లేదా స్కిమ్మింగ్ ప్రైసెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. Therefore, the pricing strategy is largely effective in a breakthrough product where the firm is the first to enter the marketplace. కొత్తగా మార్కెట్లో ప్రవేశించినటువంటి సంస్థకు మాత్రమే ఈ స్కిమ్మింగ్ ప్రైస్ అనేటువంటి ఉపయోగపడతాయి. అట్లాగే ఏ ప్రైస్ స్కిమ్మింగ్ స్ట్రాటజీ ట్రైస్ టు గెట్ ద హైయెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్నోవేటర్స్ అండ్ ఎర్లీ అడాప్టర్స్. అంటే ఈ ధరల వ్యూహము, చిలుకుడు ధరల వ్యూహము ఆవిష్కర్తలకు మరియు ప్రారంభ స్వీకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అత్యధిక లాభాలు సంపాదించడానికి, పొందడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అట్లాగే నాలుగవది మనం పెనట్రేటింగ్ ప్రైస్ అనేటువంటిది అని చెప్పుకుందాం. చొచ్చుకుపోయే ధర. సాధారణంగా స్కిమ్మింగ్ ప్రైస్ ఏమో ప్రారంభంలో అధిక ధరలు ఉంటే, పెనట్రేటింగ్ ప్రైసింగ్ లోనేమో ప్రారంభంలో తక్కువ ధరలు ఉండటం అనేటువంటిది. తర్వాత పోటీ లేకుండా మిగతా పోటీదారులందరూ కూడా ఇతర యొక్క గుత్తాధిపత్యంతో బాగా కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ధరలు పెంచేటువంటి ఎక్స్ట్రీమ్ స్టేజ్ కూడా రావచ్చు. అప్పుడు దోపిడీ ధరలు మొదలవుతాయి. ఈ పెనట్రేటింగ్ ప్రైస్కు మొట్టమొదటిలో అది చూడడానికి బాగా ఉన్నప్పటికీ రాను వచ్చేటువంటి కాలంలో ఇవి విపరీతమైన ధరలు పెంచుకునేటువంటి అవకాశం లేకపోలేదు. అందుకే దీన్ని మార్కెట్లో దీన్ని ప్రిడేటరీ ప్రైసింగ్ అని కూడా అంటారు. అంటే దోపిడీకి సంబంధించినటువంటి ధరల విధానం కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. Penetration pricing is a pricing strategy that is used to quickly gain market share by setting an initially low price to attract customers to purchase from the company. అంటే చొచ్చుకుపోయే ధరల వ్యూహం ఏం చేస్తుంది? సంస్థ తమ యొక్క వస్తువుల్ని ప్రారంభంలో తక్కువ ధరలు పెంచడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షించుకోవడం, మార్కెట్లో ఎక్కువ వాటాన్ని పొందేటువంటి అవకాశం కల్పిస్తుంది. Such pricing strategy is generally used by new entrants into a market. కొత్తగా ప్రవేశించేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి స్ట్రాటజీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా జియో నెట్వర్క్ వచ్చిన తర్వాత బిఎస్ఎల్, వోడాఫోను, తర్వాత ఎయిర్టెల్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది గురైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. మార్కెట్ వాటానంతా కూడా జియో ఆక్యుపై చేసుకుంది. భవిష్యత్తు కాలంలో అవన్నీ కూడా నష్టాలు పొంది బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే అత్యధిక ధరలు పెట్టి దోపిడీ ధరల విధానాన్ని కూడా అవలంబించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత an extreme from of penetration price is called predatory pricing అని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దీని ఎక్స్ట్రీమ్ అంటే ఇంకో దశ మనకి ఏంటంటే చొచ్చుకుపోయే ధర యొక్క తీవ్ర రూపాన్ని దోపిడీ ధర అంటాము అని చెప్పేసి ఇది చివరిలో దీని రిజల్ట్ ఇంకా భయంకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రిడేటరీ ప్రైసింగ్ ఎప్పుడైతే పెనట్రేటింగ్ ప్రైసెస్ మార్కెట్లో పోటీ లేకుండా
తక్కువ ధరలు పెట్టేసి మిగతా వాళ్ళని అంతా కూడా అణచివేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మార్కెట్లోకి వెళ్ళి నిష్క్రమించిన తర్వాత వీళ్ళు విపరీతమైనటువంటి ధరలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది, నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. అందుకే దీని ఎక్స్ట్రీమ్ యొక్క ధర ఏంటిదంటే దోపిడీ ధరగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత మార్కప్ ప్రైస్ అనేటువంటి, మార్కప్ ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది? మార్కప్ ప్రైసింగ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ యాడింగ్ ఏ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కప్ టు ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్. అంటే మార్కప్ ధర అనేది అమ్మకం ధర నిర్ణయించడానికి ఉత్పత్తి వ్యయానికి నిర్దిష్ట శాతాన్ని కలిపి ధర నిర్ణయించేటువంటి పద్ధతి. అంటే ఎంత లాభం రావాలని ముందుగా నిర్ణయించుకొని దానికి ఇంత మార్కప్ రావాలి అనేటువంటిది దీన్ని కూడా ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇన్ ఆర్డర్ టు అప్లై ది మార్కప్ ప్రైసింగ్, ఫస్ట్లీ ది కంపెనీస్ మస్ట్ డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ and decide on the amount of profit to end over and above it, and then add that much of mark in the cost. అంటే మార్కప్ ప్రైస్ నిర్ణయించాలంటే మొట్టమొదటిగా సంస్థల ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయించి దానిపై సంపాదించాల్సినటువంటి లాభాలను కూడా నిర్ణయించాలి. అప్పుడు దానికి ఆ మార్కప్ ప్రైస్ దానికి యాడ్ చేస్తారు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. సపోజ్ ఇక్కడ ఎక్స్ అనేటువంటి వస్తువు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ వస్తువును తయారు చేసేటప్పుడు దీని యొక్క వేరియబుల్ కాస్ట్ అంటే చరవ్యయము ఒక్కొక్క వస్తువుకు 30 రూపాయలు అనుకుందాం. ఇక్కడ ఒక వస్తువుకు 30 రూపాయలు అన్నప్పుడు మరి దాని ఫుల్ కాస్ట్, తర్వాత మార్కప్ ప్రైస్, వీటన్నిటి కూడా పరిశీలిద్దాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అనుకున్నాము? 30 రూపాయలు. తర్వాత అట్లాగే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మొత్తము అయినటువంటి ఆ స్థిర వ్యయం ఏంటంటే ఇనిషియల్గా ప్రాజెక్ట్కి అయినటువంటి వ్యయం ఏంటంటే 5 lakhs. ఒక్కొక్క వస్తువు సగటున అయ్యేటువంటి వ్యయము పర్ యూనిట్ ఏమో 30 రూపాయలు అయింది. ఆ యొక్క పరిశ్రమ స్థాపనకు అయినటువంటి ఇనిషియల్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 50,000 వస్తువులు వాళ్ళు అమ్మడానికి వీలుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ యూనిట్స్ ఆఫ్ సేల్స్ అని 50,000 అమ్మడానికి అవకాశం ఉందనేటువంటిది వీళ్ళకు. ది మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఈస్ కాల్డ్, అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్ కాస్ట్ ఈజ్ గివెన్ బై, మనం ఎట్లా తీసుకోవాలి? యూనిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు యూనిట్ కాస్ట్ అనేటువంటి రావాలంటే మనం ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని చేద్దాం. వేరియబుల్ కాస్ట్ మనకు తెలుసు 30 రూపాయలని. ఇక్కడ యూనిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అంటే ఇక్కడ 30, తర్వాత ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 5 lakhs. ఇక్కడ 5 lakhs తీసుకున్నాం. బై యూనిట్ సేల్స్ ఎన్ని? 50,000. అంటే ఈ 5 లక్షల్ని 50,000తో కనుక డివైడ్ చేసినట్లయితే మనకు దీని మొత్తం 10 వస్తుంది. ఈ 30కి 10 కలిపితే 40 వచ్చింది. అంటే యూనిట్ కాస్ట్ ఎంత వచ్చింది? 40. అంటే ముందు మనం యూనిట్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలంటే వేరియబుల్ కాస్ట్ ఎంత? 30 రూపాయలు. అంటే చరవ్యయం ఎంత ఒక్కొక్క యూనిట్ కంటే? 30 రూపాయలు వచ్చింది. మొత్తము ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే 5 లక్షలు. ఎంత అమ్మేయడానికి అవకాశం ఉంది? ఎక్స్పెక్టెడ్ యూనిట్స్ ఆఫ్ సేల్స్ అంటే 50,000. తర్వాత ది మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్ కాస్ట్ ఈజ్ గివెన్ బై, సూత్రం ఏంటిది? యూనిట్ కాస్ట్ ఒకదానికి యూనిట్ కాస్ట్ ఏంటంటే వేరియబుల్ కాస్ట్ ఆల్రెడీ 30 రూపాయలు ఉంది, 30 రూపాయలు తీసుకున్నాం. 5 లక్షల ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 50,000 అమ్మబోతుంది. అంటే ఈ 5 లక్షల 50,000తో కనుక డివైడ్ చేసినట్లయితే 10 వస్తుంది. ఈ 10 అనేటువంటిది ఇది ఫిక్స్డ్ కాస్ట్ సంబంధించినటువంటి, ఇది వేరియబుల్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్, ఇది టోటల్ యూనిట్ కాస్ట్ 40 వచ్చింది. ఈ 40 వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మార్కప్ ఎంత ఇవ్వాలనేటువంటిది డిసైడ్ చేస్తున్నారు. Once the cost is determined, the manufacturer decided to add 20% markup. వాడు 20% లాభాలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 20% లాభాలు రావాలనుకున్నప్పుడు ది మార్కప్ ప్రైస్ ఇస్ గివెన్ బై, మార్కప్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు యూనిట్ కాస్ట్ బై 1 మైనస్ డిజైర్డ్ రిటర్న్ ఆన్ సేల్స్.
అంటే ఇక్కడ మార్కప్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు రావాలంటే ఆల్రెడీ యూనిట్ కాస్ట్ అనేటువంటిది మనకు 40 వచ్చింది. యూనిట్ కాస్ట్ 40 వచ్చినప్పుడు తర్వాత 1 మైనస్ లాభాలకు సంబంధించినటువంటి దీన్ని తీసుకున్నాం ఇక్కడ. అంటే 1 మైనస్ 0.2 అంటే ఇది 20%. అంటే దీని అర్థం ఏంటిదంటే 1 మైనస్ 20% అని అర్థం. 20% మీన్స్ నథింగ్ బట్ 20/100. 20 అంటే 1/21లో 25లో 1/5. ఇక్కడ మనం దీన్ని చేద్దాం. 1 నుంచి 1/5 కనుక పోతే మనకు 4/5 వస్తుంది. 4/5 వచ్చిన తర్వాత దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఇక్కడ మనం చూసుకుందాం. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4/5. 1 మైనస్ 0.2 అంటే 0.2 అంటే 20%. 20% ఎంత రాసుకుందామంటే 25/100. 20/100 ఈజ్ ఈక్వల్ టు 1/5. 1లోకి వెళ్ళి 1/5 కనుక పోతే 1 నుంచి 1/5 కనుక పోతే 4/5 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకుంటున్నాము 4/5. దీన్ని ఎట్లా రాసుకోవాలి 4 ఇంటూ 5/4. 4 1లో 4 10లో 15లో 50. అంటే ఇక్కడ 50 అనేటువంటిది మార్కప్ ప్రైస్. మార్కప్ ప్రైస్లో ఏముంది, దీంట్లో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఉంది, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, 20% మార్కప్ ఉంది. అంటే ఎంత లాభం రావాలనుకున్నాడు 20% లాభం రావాలనుకున్నాడు. ఈ 20% లాభం రావాలంటే దీని సూత్రం ఏంటిది 1 మైనస్ 20%. దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 24/5 వచ్చింది. 4/5 40/4/5 కాబట్టి దీనికి విలోమం అయిపోద్ది కాబట్టి 5/4 వచ్చింది కాబట్టి 40 ఇంటూ 5/4 ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం దీని టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 50 వచ్చింది. అంటే 50 అనేటువంటి దాన్ని మనం మార్కప్ ప్రైస్గా చెప్పుకుంటాం. అంటే నిర్దిష్ట లాభం ఎంత రావాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. అంటే స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. ముందు టోటల్ వేరియబుల్ కాస్ట్ మనకు ద్వారా వేరియబుల్ కాస్ట్ ఒక్కొక్క యూనిట్కి ఎంత వచ్చో తెలిసిపోద్ది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆ ప్లాంట్కి అయినటువంటి ఖర్చు తెలవాలి. ఎక్స్పెక్టెడ్ యూనిట్ ఆఫ్ సేల్స్ తెలవాలి. దీని ద్వారా ఈ వేరియబుల్ కాస్ట్కు యావరేజ్ వేరియబుల్ కాస్ట్కు వచ్చినటువంటి ఈ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ సేల్స్ ఆఫ్ యూనిట్స్ ఇది కనుక తీసేసినట్టే దీని ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. 30 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. మనకు కావాల్సినటువంటి 20% అన్నప్పుడు 20% ఈజ్ నథింగ్ బట్ 1/5. 1 మైనస్ 1/5 ఈజ్ ఈక్వల్ టు 4/5. 40/4/5 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 5/4 ఈజ్ ఈక్వల్ టు 50. ఈ 50 అనేది మనకు మార్కప్ ప్రైస్గా చెప్పుకోవచ్చు. ఈ రకంగా అంటే మార్కప్ ప్రైజింగ్ అనేటువంటిది ఒక నిర్దిష్టమైన లాభం వచ్చినటువంటి ఉత్పత్తి వ్యయానికి ఒక నిర్దిష్టమైన పర్సంటేజ్లో 20% రావాలనుకున్నప్పుడు దాన్ని మార్కప్ ప్రైస్గా మనం చెప్పుకుంటాం. దీంట్లో తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్ అనేటువంటిది ఇంకొకటి. రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్ అంటే పెట్టుబడికి సంబంధించినటువంటి అంశం దీంట్లో ఉంటుంది. అంటే పెట్టుబడుల మీద ఎంత రావాలి, పెట్టుబడుల మీద ఎంత రాబడి వస్తే వాడు లాభదాయకంగా ఉండనేటువంటిది రాబడి ధర రేటు అనేటువంటిది రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్ అనేటువంటి దాంట్లో చెప్పుకుంటాం. రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్ ఈజ్ మెథడ్ బై విచ్ ఏ company fixes the price of the product in such a way that it ultimately helps organization in achieving the ultimate goal or return on the capital employed. పెట్టిన పెట్టుబడి పైన ఎంత రిటర్న్ రావాలనేదే రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్. ధర రాబడి అనేది మూలధనం పైన పెట్టిన పెట్టుబడులకు రాబట్టడం అనేటువంటిది దీని అంతిమ లక్ష్యం. అంటే ఎంత పర్సంటేజ్ రావాలి పెట్టినటువంటి మూలధనం మీద అనేటువంటిది ఈ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్ లో మనం చెప్పుకుంటాం. దిస్ ఈజ్ ఏ కామన్ ప్రాక్టీస్ బట్ ఇట్ కెన్ ఓన్లీ బి
ఎఫెక్టివ్ ఇన్ కేస్ ఆర్ ప్రొడక్ట్స్ విచ్ హ్యావ్ వెరీ లిటిల్ కాంపిటీషన్. అయితే ఇవి అన్నిటికీ సాధ్యం కాదు. తక్కువ పోటీ ఉన్నటువంటి సంస్థలు ఎంత లాభం రావాలి తమ పెట్టుబడుల మీద అనే దాన్ని క్యాల్కులేట్ చేసి దానికి అనుగుణంగా కనుక ధరలు నిర్ణయించినట్లయితే అవి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది, కానీ వాటి పోటీ తక్కువ ఉండాలి. ది ప్రైస్ ఇస్ సెట్ ఇన్ సచ్ ఎ వే దట్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అచీవింగ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ మెట్ if sales continue to run at a given rate. వాడు ఆ ఆబ్జెక్టివ్స్ వాళ్ళ యొక్క గోల్స్ కనుక కరెక్ట్గా ఈ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రాఫిట్ అనుగుణంగా ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళు నిర్ణయించిన ధరకు ఆ వస్తువులను కూడా అమ్ముడుపోతుండాలి. అంటే నిర్ణయించిన రేట్లు అమ్మకాలు కొనసాగుతూ ఉంటే కార్పొరేట్ లాభాలు వస్తాయి, అప్పుడు వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్ అనేటువంటిది పోటీ లేనటువంటి సంస్థలకు సాధ్యమవుతుంది. ఇది పెట్టుబడిని ఆధారంగా, పెట్టుబడి మీద వచ్చేటువంటి రిటర్న్ ఎంత ఉండాలనే ఆధారంగా దీన్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. దీని ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని చెప్పుకుందాం. ది టార్గెట్ రిటర్న్ ప్రైస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, అంటే టార్గెట్ ఏంది ఇక్కడ, టార్గెట్ రిటర్న్ ప్రైస్ అంటే ఈజ్ ఈక్వల్ టు యూనిట్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ రిటర్న్, ఎంత రిటర్న్ రావాలనేటువంటిది. అంటే దేని మీద రిటర్న్ ఇది, డిజైర్ రిటర్న్ ఇన్వెస్ట్మెంటెడ్ క్యాపిటల్, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన కూడా తెలవాలి, బై యూనిట్ సేల్స్. ఈ సూత్రం ఏంటంటే ది కంపెనీ యూనిట్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakhs అనుకుందాం. ఇక్కడ ఈ ఉదాహరణలో కంపెనీ మొత్తం ఎంత ఖర్చు పెట్టింది, ఎంత ఇన్వెస్ట్ చేసింది అంటే 10 lakhs చేసింది. ది కాస్ట్ ఆఫ్ ఈచ్ గుడ్ ఈజ్ ఈక్వల్ టు 16 rupees అనుకుందాం. మొత్తం కంపెనీ ఎంత చేసింది, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసింది, 10 లక్షలు చేసింది. ఒక్కొక్క వస్తువు మీద ఎంత కాస్ట్ అయింది అంటే 16 రూపాయల ఖర్చు అయింది. అంటే దీంట్లో కాస్ట్ అనేటువంటి దాంట్లో బోత్ ఈ టోటల్గా ఆ ఉత్పత్తి వ్యయం అనేది ఇక్కడ మనకు గోచరిస్తుంది. 16 రూపాయలు ఆ వస్తువుకి అయ్యేటువంటి ఖర్చు. అజ్యూమింగ్ దట్ సేల్స్ కెన్ హిట్ 50,000 units ఇన్ ఏ ఇయర్. ఇక్కడ కూడా ఏమో చూస్తున్నాడు, 50,000 వస్తువుల్ని అమ్ముతారు అనేటువంటిది ఒక అంచనా వేసింది. ఇప్పుడు ది టార్గెట్ రిటర్న్ ప్రైస్ ఎట్లా ఉంటుంది అనే దానికి ముందు సూత్ర ప్రకారము కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ యూనిట్ కాస్ట్ తీసుకున్నాము సూత్ర ప్రకారం. తర్వాత డిజైర్ రిటర్న్ ఎంత రావాలనుకుంటున్నాడు, 20% దీని మీద రావాలనుకుంటున్నాడు డిజైర్ రిటర్న్. మరి దీనికి ఇంటూ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, దీని ఇంటూ చేశాము 10 lakhs బై యూనిట్ ఆఫ్ సేల్స్. యూనిట్ ఆఫ్ సేల్స్ ఏంటంటే 50,000. దీన్ని దాన్ని సూత్రంలో ప్రతిక్షేపిస్తే విలువల్ని 16 రూపాయలు అనేటువంటిది ఒక్కొక్క వస్తువు పైనటువంటి ఖర్చు. ఈ 10 లక్షలు అనేటువంటిదేమో టోటల్గా ఇన్వెస్ట్మెంటు. ఈ 20% అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి లాభం, అంటే టార్గెట్ సంబంధించిన డిజైర్ రిటర్న్ అంటాం కదా, ఈ డిజైర్ రిటర్న్ అంటే 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%. ఈ 1/5 అంటే అర్థం ఏంటంటే 20%. 10 lakhs బై 1/5 బై 50,000. దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుందంటే 20 వస్తుంది. అంటే ఒక్కొక్క వస్తువు మీద అంటే 16కి ఎంత యాడ్ అయింది, ఇప్పుడు దాని టోటల్గా 4 రూపాయలు యాడ్ అయింది. అప్పుడు 20 రూపాయలు దాన్ని మనం ప్రైస్గా డిసైడ్ చేశాం. టు అచీవ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, అంటే దీని మీద వచ్చేటువంటి రిటర్ను, ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేటువంటి రిటర్ను 4%. ఎందుకంటే ఈ 10 lakhs మీద 20% రావాలి. ఈ 10 lakhs మీద 20% రావాలంటే ఒక్కొక్క వస్తువు మీద 4 రూపాయలు కనుక వస్తే, వీళ్ళు మొత్తం 20 రూపాయలు కనుక వస్తువు ధర నిర్ణయిస్తే డెఫినెట్గా వాళ్ళ యొక్క రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైస్ అనేటువంటిది ఈ 4% 4 rupees కనుక వస్తే 20 rupeesగా నిర్ణయిస్తుంది. టు అచీవ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ది గుడ్ షల్ సెల్ అట్ RS 20 rupees. ఈ రకంగా దీన్ని రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైస్ నిర్ణయిస్తారు. ఇక పరిపాలనా ధరలు అనేటువంటిది మనం చివరిది చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిపాలనా ధరలు అనేటువంటిది ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి
ఇన్ జనరల్గా ప్రభుత్వం ధరలు కనుక నిర్ణయిస్తే దాన్ని మనం అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ అంటాం, పరిపాలన ధరలు అంటాం. ఏ కమోడిటీ ప్రైస్ విచ్ ఈస్ dictated by an independent agency and not arrived at through negotiation between buyers and sellers is called administered price. అంటే ఉత్పత్తిదారుల మధ్య, వినియోగదారుల మధ్య, సప్లై మధ్య, డిమాండ్ మధ్య సమానత్వం వచ్చేసి వస్తువుల ధరలు నిర్ణయించబడదు. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ బాడీ ఆ వస్తువుల ధరలు నిర్ణయిస్తుంది. ఒక స్వతంత్ర ఏజెన్సీ నిర్ణయించబడి కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్యలో చర్చల ద్వారా కాకుండా నిర్ణయించబడితే దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ అంటాము. చాలా సందర్భాల్లో స్వతంత్ర ఏజెన్సీ అనేది ఎట్లా ఉంటుందంటే అది ప్రభుత్వం అయ్యే ఉంటుంది, లేకపోతే గణనీయ వాటా ఉన్నటువంటి గుత్తాధిపత్య సంస్థ కూడా ఈ ధరలు నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ గవర్నమెంట్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ నిర్ణయిస్తుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ది ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇస్ ద గవర్నమెంట్, బట్ ఇట్ మే ఆల్సో బి ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ ఫర్మ్ who enjoys a considerable market share or monopoly in the market. అయితే అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే ఉంటే తక్కువ ఉండొచ్చు, లేక గరిష్టంగా కూడా ఉండొచ్చు. అంటే ఫ్లోర్ ప్రైసెస్ అంటేనేమో తక్కువలో తక్కువ ఉండే ధరల్ని, తర్వాత ఇక్కడ రెండు రకాల ధరలు ఉండేటువంటి అవకాశం ఉంది. రెండు రకాల సీలింగ్ ప్రైస్ అనేటువంటి ఎక్కువ ధరలు కానీ కూడా సీలింగ్ చేస్తారు. అడ్మిషన్ ప్రైస్ ఆర్ జనరల్లీ above or below the equilibrium prices. ఈక్విలిబ్రియానికి ఉండేటువంటి మామూలుగా మార్కెట్లో ఉండే ధరలు కాకుండా ఇది ఎక్కువ తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎక్కువ కనుక ఉంటేనేమో సీలింగ్ ప్రైస్ అంటాం, తక్కువ ఉంటేనేమో ఫ్లోర్ ప్రైస్ అంటాము. ఈ రకంగా ఈ చివరిగా అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ ఉండేటువంటిది. దీస్ ప్రైస్ ఆర్ ఆల్సో కాల్డ్ ప్రైసెస్ సీలింగ్ ఆర్ ప్రైస్ ఫ్లోరింగ్, ఆఫెన్ సెట్ బై గవర్నమెంట్. ఎక్కువ ఉంటేనేమో సీలింగ్ ప్రైస్ అంటాం, తక్కువ ఉంటేనేమో ఫ్లోర్ ప్రైస్ అంటాం. ప్రైస్ సీలింగ్ ఇస్ ద హైయెస్ట్ ప్రైస్ దట్ కెన్ బి చార్జ్ ఫర్ ఏ ప్రొడక్ట్. ప్రైస్ ఫ్లోర్ ఇస్ ద లోయెస్ట్ ప్రైస్ దట్ కెన్ బి చార్జ్ ఫర్ ఏ ప్రొడక్ట్. అంటే ఒక వస్తువు కనుక తక్కువ ధర నిర్ణయిస్తేనేమో ఫ్లోర్ ప్రైస్ అంటాము, ఎక్కువ ధర నిర్ణయిస్తేనేమో దాన్ని సీలింగ్ ప్రైస్ అంటాము. ది మెయిన్ మోటివ్ బిహైండ్ సెట్టింగ్ దీస్ ప్రైసెస్ ఈస్ టు స్టాబిలైజ్ ద మార్కెట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎక్సెస్ డిమాండ్ ఓర్ సప్లై ఆర్ వైస్ వర్సా. అంటే సప్లై డిమాండ్లో అసమతుల్యం వచ్చినప్పుడు, ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు స్థిరీకరణ చేయడం కోసం ప్రభుత్వం ఈ రకంగా ఫ్లోర్ ప్రైస్ అనేటువంటిది, సీలింగ్ ప్రైస్ అనేటువంటి వస్తువులు నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మన అనేకమైనటువంటి స్ట్రాటజీల్లో ప్రధానంగా మనం 7 రకాల స్ట్రాటజీలు చెప్పుకున్నాం. ఉత్పత్తిదారులు తమ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం ఒక ఒత్తు అయితే, వాటికి ధరలు నిర్ణయించడం మరో ఎత్తుగా మనం భావించాల్సి ఉంటుంది. వారు అవలంబించేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఈ ప్రైస్ స్ట్రాటజీని ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఉన్న కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. అందరూ అన్ని ధర వ్యూహాలని పాటించలేరు. వాళ్ళకు అనువైనటువంటి ధరల వ్యూహాన్ని పాటించి ఏ ఉత్పత్తిదారుడైనా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మన మార్కెట్లో. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.